మండపమంతా బంధుమిత్రుల కోలాహలం, సన్నాయి వాయిద్యాల శబ్దాలు, మంగళకరమైన వేద మంత్రాలతో పెళ్లి ఇల్లు ఎంతో వైభవంగా వెలిగిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో సువాసనలు వెదజల్లే పూల అలంకరణల మధ్య ఆ వాతావరణం ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. వచ్చిన అతిథులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ పెళ్లి వేడుకను ఎంతో ఆనందంగా తిలకిస్తున్నారు. అందరి ముఖాల్లోనూ అనంతమైన సంతోషం తాండవిస్తోంది. వరుడు అఖిల్ పట్టు వస్త్రాలు ధరించి ముఖంలో ఒక రకమైన గర్వాన్ని ఒలకబోస్తూ ఎంతో దర్పంగా పీటలపై కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే వధువు శృతి సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని ఎంతో నిశ్శబ్దంగా తలదించుకొని కూర్చొని ఉంది. ఆమె ముఖంలో పెళ్లి కూతురికి ఉండే సహజమైన సిగ్గుతో పాటు లోపల ఏదో తెలియని అలజడి దాగి ఉన్నట్లుగా ఉంది. అఖిల్ శృతిల వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా గతి కొన్ని నెలలుగా వారి మధ్య ఫోన్లలో కలయికల్లో ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. అఖిల్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సమాజంలో ఎంతో సంస్కారవంతుడిగా, పద్ధతిగల యువకుడిగా చుట్టుపక్కల అందరితో నమ్మించుకుంటూ వస్తున్నాడు. శృతి తండ్రి రాఘవయ్య గారు ఆ ఊరిలోనే పేరున్న పెద్ద మనిషి. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లు వ్యాపారం చేసి కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారు. ఆయనకు శృతి ఒక్కతే కూతురు కావడంతో ఆమె అడిగినవన్నీ సమకూరుస్తూ లోకం తెలియని అమాయకురాలిలాగా పెంచారు. తన కూతురును ఒక మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో విచారించి అఖిల్ సంబంధాన్ని ఖాయం చేశారు. ఆ సమయానికి పెళ్లి పెద్దలు సుముహూర్తం దగ్గర పడింది, వధూవరులు జీలకర్ర బెల్లం చేతిలోకి తీసుకోండి అని గంభీరమైన స్వరంతో చెప్పారు. పురోహితులు మంత్రాల వేగాన్ని పెంచారు. సన్నాయి మేళం శబ్దాలు గాల్లో హోరెత్తాయి. మంగళాష్టకాలు చదువుతూ ఉండగా వధూవరుల మధ్య ఉన్న తెరను మెల్లగా పక్కకు జరిపారు. సరిగ్గా జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోవాల్సిన ఆ అత్యంత పవిత్రమైన క్షణంలో శృతి చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. ఆమె ముఖం చెమటతో నిండిపోయింది. అందరూ చూస్తుండగానే ఆమె చేతిలో ఉన్న జీలకర్ర బెల్లం ముక్కలు కింద పడిపోయాయి. చుట్టూ ఉన్న బంధువులు అయ్యో ఏమైంది అని కంగారుగా చూస్తూ ఉండగానే శృతి అకస్మాత్తుగా పీటలపై నుండి లేచి నిలబడింది. ఆమె కళ్ళలో అప్పటి వరకు ఉన్న అమాయకత్వం, భయం అంతా మాయమై వాటి స్థానంలో విపరీతమైన ఆవేదన, అంతకు మించిన అసహ్యం స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా కూర్చున్న అఖిల్ ముఖం వైపు ఆమె తీవ్రమైన కోపంతో చూసింది. ఆమె చూపుల్లోని కఠినత్వాన్ని చూసి అఖిల్ కూడా ఒక్క క్షణం కంగారు పడ్డాడు. మండపంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. సన్నాయి వాయిద్యాలు ఆగిపోయాయి. ఎక్కడో ఏదో ఘోరం జరిగిందనే విషయం అందరికీ అర్థమైంది. శృతి తండ్రి రఘురామయ్య గారు కంగారుగా పీటల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమ్మా శృతి, ఏమైంది తల్లి? సుముహూర్తం దాటిపోతుంది. శుభ సమయంలో ఇలా పీటల మీద నుండి లేవకూడదు. కూర్చో అమ్మా అని ఎంతో ప్రతిమలాడారు. కానీ శృతి వెనక్కి తగ్గలేదు. ఆమె తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ పెళ్లికొడుకు వెనక నిలబడి ఉన్న అతని సొంత తమ్ముడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగానే అతని చెయ్యి పట్టుకుంది. నిఖిల్ వైపు చూస్తూ కళ్ళలో నీళ్లతో, నిఖిల్, ఈ పెళ్లి పీటల మీద కూర్చునే అర్హత నీ అన్నకు లేదు. నా మెడలో 3 ముళ్ళు వేసే హక్కు, నా జీవితాన్ని పంచుకునే యోగ్యత కేవలం నీకు మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ నా మెడలో నువ్వు మంగళసూత్రం కట్టు, నా జీవితాన్ని కాపాడు అని గట్టిగా అడిగింది. ఆ మాట వినగానే పెళ్లి కూతురి తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయి నిలబడిపోయారు. నిఖిల్ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అతను తన చేతిని వెనక్కి లాక్కోబోతూ, వదినా, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా నీకు? నాన్న అమ్మల పరువు అందరి ముందు పోతుంది. ఇక్కడ వేలాది మంది బంధువులు ఉన్నారు. అన్నయ్యను వదిలేసి నన్ను మంగళసూత్రం కట్టమనడం ఏంటి? ఏమైనా పిచ్చెక్కిందా అని కంగారుగా అరిచాడు. వరుడు అఖిల్ కూడా పీటల మీద నుండి లేచి కోపంతో ఊగిపోతూ, ఏ శృతి, ఏంటి ఈ నీచమైన నాటకాలు? నా తమ్ముడి చేయి పట్టుకుని నన్ను అందరి ముందు అవమానిస్తావా? నీకు మీ కుటుంబానికి అసలు సంస్కారం ఉందా అని గట్టిగా కేకలు వేశాడు. మండపంలో బంధువుల గుసగుసలు, విమర్శలు ఎక్కువయ్యాయి. అప్పుడు శృతి తన చేతిలో ఉన్న ఫోన్ను గట్టిగా పట్టుకుని స్టేజ్ మధ్యలోకి వచ్చి కన్నీళ్లతో మాట్లాడడం ప్రారంభించింది. నాటకాలు ఆడుతోంది నేను కాదు అఖిల్, నువ్వు. ఇన్నాళ్ళు ఒక ఉత్తముడిలా ముసుగు వేసుకుని నన్ను, మా నాన్నను ఎలా మోసం చేశావో, మా జీవితాలతో ఎలా ఆడుకోవాలని చూశావో ఈ ప్రపంచానికి తెలియాలి అంటూ తన ఫోన్లో ఉన్న ఒక ఆడియో రికార్డింగ్ ఆన్ చేసి మైక్ దగ్గర పెట్టింది. ఆ ఆడియోలో అఖిల్ వాయిస్ చాలా స్పష్టంగా వినిపించింది. అతను తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రేయ్, ఆ శృతి తండ్రికి ఒకే ఒక్క కూతురు, కోట్లలో ఆస్తి ఉంది. పెళ్లి కాగానే ఆ ముసలాయన ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాయించుకుంటాను. ఆ తర్వాత ఆ శృతిని ఎలాగోలా మానసికంగా వేధించి వదిలించుకుంటాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన శ్వేతను తీసుకొని ఫారెన్ వెళ్ళి ఆ డబ్బుతో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఈ ముసలాడి ఆస్తి కోసమే నేను ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాను. ఆ శృతి నా కాలి గోటికి కూడా సరిపోదు అని అఖిల్ అన్న కఠినమైన మాటలు మండపమంతా మారుమ్రోగాయి. ఆ రికార్డింగ్ వినగానే అఖిల్ తల్లిదండ్రులు అవమానంతో
సిగ్గుతో తలదించుకున్నారు. రఘురామయ్య గారు ఆ మాటలు విని గుండె పగిలినట్లు చూస్తూ ఊపిరి ఆడనట్లుగా అక్కడే నేలపై కూలబడ్డారు. శృతి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంది. సరిగ్గా గంట క్రితం నేను రూంలో పెళ్లి కూతురిగా తయారవుతుండగా అఖిల్ నన్ను కలవడానికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ తన ఫోన్ పొరపాటున నా రూంలోనే మర్చిపోయాడు. అదే సమయంలో అతని ఫ్రెండ్ నుండి వరుసగా కాల్స్ వస్తే ఏదైనా అర్జెంటేమో అని నేను లిఫ్ట్ చేయబోయాను. కానీ అప్పటికే అఖిల్ ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఆన్లో ఉండడం వల్ల అంతకుముందు అతను మాట్లాడిన ఈ కాల్ రికార్డింగ్ నా కంటపడింది. నా తండ్రి రక్తాన్ని కూడబెట్టి రాత్రింపగలు కష్టపడి సంపాదించిన ఆస్తి కోసం నన్ను నాశనం చేయాలనుకున్న ఈ రాక్షసుడిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఇతని మెడలో పూలమాల వేస్తే నా జీవితం బూడిదైపోదా? అని రోదించింది. ఆమె అంతటితో ఆగకుండా నిఖిల్ వైపు తిరిగి అక్కడ ఉన్న పెద్దలందరితో ఇలా అంది. కానీ నేను ఈ ఇంటికి కోడలిగా రావడానికి, ఈ వంశంలో అడుగుపెట్టడానికి ఒప్పుకున్నది కేవలం ఒకే ఒక్క వ్యక్తిని చూసి. అది నిఖిల్. గత 2 నెలల క్రితం మా నాన్నకు అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో నేను అఖిల్‌కి ఫోన్ చేసి ఏడుస్తూ హాస్పిటల్‌కి రమ్మని బ్రతిమిలాడాను. కానీ అఖిల్ నాకు ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రాలేనని ఫోన్ పెట్టేసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. కానీ అతని తమ్ముడు నిఖిల్‌కు ఈ విషయం తెలియగానే తను తింటున్న అన్నాన్ని వదిలేసి అర్ధరాత్రి వర్షంలో బైక్ మీద మా ఇంటికి వచ్చాడు. నాన్నను తన భుజాలపై వేసుకుని హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు ఆపరేషన్ కోసం డబ్బులు అడిగితే తన దగ్గర ఉన్న పొదుపు డబ్బు మొత్తాన్ని కట్టేసి రాత్రంతా హాస్పిటల్ కారిడార్‌లోనే నిద్ర లేకుండా గడిపాడు. మా నాన్న ప్రాణాలు నిలిచాయంటే దానికి కారణం నిఖిల్ చూపించిన మానవత్వం అని చెప్పింది. సొంత అన్నయ్యే అయినా అఖిల్ మనస్తత్వం, స్వార్థం డబ్బుతో నిండి ఉంటే తమ్ముడైన నిఖిల్ మనసు మాత్రం పవిత్రమైన బంగారం. రూపాయి ఆశించకుండా ఎలాంటి బంధుత్వం లేకపోయినా మా కుటుంబానికి ఆ రోజు సేవ చేసిన ఈ నిఖిల్ నా జీవిత భాగస్వామి అయితేనే నా జీవితానికి, మా నాన్న ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ ఉంటుంది. అన్న చేసిన పాపానికి తమ్ముడి పుణ్యమే ప్రాయశ్చిత్తం అని శృతి నిఖిల్ ముందు చేతులు జోడించి నిలబడింది. రఘురామయ్య గారు మెల్లగా లేచి వణుకుతున్న అడుగులతో నిఖిల్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకున్నారు. నాయనా నిఖిల్, నా కూతురి జీవితాన్ని, నా వంశ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. నీ అన్న చేసిన ద్రోహానికి మా కుటుంబం రోడ్డున పడకుండా చూడు బాబు, నా కూతురి చెయ్యి అందుకో అని కన్నీళ్లతో బ్రతిమిలాడారు. మండపంలో ఉన్న పెద్దలంతా అఖిల్ వైపు అసహ్యంగా చూస్తూ, ఛీ, ఎంత పని చేశావురా? చదువుకున్న చదువుకి ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఆస్తి కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తావా అని నిందించడం మొదలుపెట్టారు. అఖిల్ చేసిన మోసం, కుట్ర అందరి ముందు నగ్నంగా బయటపడడంతో అతను ఇక అక్కడ నిలబడలేక తీవ్రమైన అవమానంతో తలదించుకొని మండపం నుండి వెళ్ళిపోయాడు. నిఖిల్ తన అన్న చేసిన తప్పుకు సిగ్గుపడుతూ శృతి కళ్ళలోని ఆర్తిని, ఆమె తండ్రి పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయాడు. పెద్దలందరూ నిఖిల్, నువ్వే ఈ పెళ్లి జరిపించాలి, ఒక మంచి కుటుంబానికి న్యాయం చేయాలి అని ప్రోత్సహించారు. చివరికి నిఖిల్ తన తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదంతో ఎంతో పవిత్రమైన మనసుతో శృతి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆస్తుల కోసం ఆశపడిన మోసగాడి ముసుగు తొలగిపోయి నిజమైన ప్రేమకు, మానవత్వానికి ఆ మండపంలో విజయం లభించింది.